నిర్మల్ జిల్లా బైంసాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకు ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి ₹1,80,000 అపహరించుకుపోయారు. లోకేశ్వరం మండలంలోని గర్చంద గ్రామానికి చెందిన భోజన్న బైంసాలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద కారును పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు గ్లాస్ పగలగొట్టి ₹1,80,000 ఎత్తుకుని పోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఒక 90,000 విత్డ్రా చేసిన, మళ్ళీ ఇంకో బ్యాంక్ వచ్చిన చిల్లర కొర 3 గంటల ప్రాంతం వచ్చిన 3:30 బయటకు వెళ్ళేసరికి అంటే కారు అద్దం బలగబెట్టి బ్యాగ్ ఎత్తుకొని పోయాను. బ్యాంకులోకి వెళ్ళి ఒక 90,000 తీసిన, ఇంకా బ్యాగులో పాత ఇంటి సొంతగా 90,000 ఉండే 180 ₹1,80,000. ఎక్కడ డ్రా చేసిన ఎక్కడికి వచ్చింది? అక్కడ మన నిర్మల్ రోడ్ ఆ బ్యాంకులో డ్రా చేసి అక్కడ చిల్లర లేకపోగానే ఇక్కడికి వచ్చిన చిల్లర కొరకు వచ్చింది. ఆ పైసలు ఏమిటి? నా సొంత పైసలే సార్. అదే బీడీ కంపెనీ కోసం పేమెంట్ మార్చడానికి. బ్యాగ్లో ఏమేమి ఉండే సార్? మన ఆధార్ కార్డులు ఉన్నాయి, పట్టా పాస్బుక్లు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, అన్ని విలువైన వస్తువులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళ ఇంకా బీడీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయి? బీడీ కార్డ్స్ కూడా అందులో ఉన్నాయి సార్. పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రా మరి? పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు ఏమన్నారు?